మంత్రి సీతక్కకు సొంత పార్టీలోనే అవమానం జరుగుతుందా? ఒక ఆదివాసికి మంత్రి పదవి ఇవ్వడం నచ్చక కుట్రలు చేస్తుందెవరు? సీతక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్న ఆ నేతలెవరు? మావోయిస్టుల పేరుతో సీతక్కను తొక్కేయాలని చూస్తుందెవరు? అంతా తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ మంత్రి సీతక్కకు మావోయిస్టులు లేఖ రాసిన విషయం తెలిసిందే. సీతక్కకు మావోయిస్టులు రాసిన లేఖలో జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న జీవో నెంబర్ 49 పైన మంత్రి సీతక్క ఎందుకు మాట్లాడటం లేదని వారు నిలదీశారు. ఆదివాసీల హక్కులను రక్షించే బాధ్యత సీతక్క మీద లేదా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క తాజాగా మావోయిస్టులు రాసిన లేఖ పైన స్పందించారు. అసలు మావోయిస్టు పార్టీ ఇచ్చిందని చెప్తున్న లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్న దానిపైన క్లారిటీ లేదన్నారు. మావోయిస్టుల లేఖ పేరుతో కొందరు తనను మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడుతూ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పేరుతో చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని సీతక్క తేల్చి చెప్పారు. ఇక ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మంత్రి సీతక్కపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సీతక్కకు మంత్రి పదవి ఎలాగైనా లేకుండా చేయాలనే దృఢ సంకల్పంతో కొంతమంది నేతలు కంకణం కట్టుకుని ఆమెపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు కొన్ని వార్తలు పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తున్నాయి. ఒక ఆదివాసీ మహిళలకు క్యాబినెట్ లో కీలకమైన శాఖను కేటాయించడం వారు ఏమాత్రం సహించలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వారికి ఏం అవసరం ఉన్నా మంత్రి అయిన సీతక్క దగ్గరకు వెళ్లడం అనేది ఈ నేతలకు అస్సలిష్టం లేనట్లు సమాచారం. అందుకే ఎలాగైనా సీతక్క మంత్రి పదవి పీకేసి తమకు నచ్చిన వారికి ఎవరో ఒకరికి ఆ మంత్రి పదవి కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీతక్కపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా పన్నాగాలు పన్నుతున్నారు. తాజాగా మావోయిస్టుల పేరుతో లేఖ బయటకు రాగా అందులో లేని అంశాలు సీతక్క మెడకు చుడుతూ మొత్తం ఆమె చేసిందని కొన్ని మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నట్లు గ్రహించిన సీతక్క డైరెక్ట్ గా వారి పేర్లు చెప్పకపోయినా తనపై సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నట్లు మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టింది. ఒక మహిళని కూడా చూడకుండా అసభ్య పదజాలాలు వాడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా వీడియోలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా తన ఆదివాసీ బిడ్డల కోసం వారి హక్కుల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటానని సీతక్క స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు తనను డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలా దొడ్డిదారిన కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది. ఒక మంత్రిపైనే సొంత పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తుంటే మిగతా వారి పరిస్థితి ఏంటా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చిన వారికే పదవులు, తమకిష్టమైన వారికే ప్రమోషన్లంటే పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడినా మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వారి స్వలాభం కోసం చేస్తున్న కుట్రల వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మౌనం వీడి సీతక్కకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి బాధ్యులపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే అంతర్గత తగాదాల కారణంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని భావిస్తున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి.